అట్లనా? అయితే షురూ చెయ్యక్క. అగో కథల మంది ఎట్లా షురూ చేస్తారు? రే నువ్వు ఆగమాగం కాదురా, అక్క అన్ని చెప్తుంది ఆగు. నాయన తెలంగాణ మాతృభాష దినోత్సవం సందర్భంగా మన డిఏవి మీడియం పబ్లిక్ స్కూల్ వాళ్ళు మనల్ని బుర్రకథ చెప్పడానికి పిలిచారు. కథలోకి వెళ్లే ముందు దేవుళ్ళని ఒక్కసారి తలుచుకుందాం. దేవుళ్ళని తెలుసుకోవటమా? అసలు దేవుడు ఎక్కడ? రే నువ్వు చూసావా? చూడకపోవడం ఏంటిరా, మన కళ్ళ ముందునే ఉంటేను. మన కళ్ళ ముందు ఉన్నాడా? ఎక్కడ రా? నాకు కనిపిస్తుంది. నీలాంటి మట్టి బుర్రలకు కనపడలేరా? నీది కూడా మట్టి బుర్రలేరా? అరే నేను చెప్తుంది ఈ బుర్ర గురించి కాదురా, ఈ బుర్ర గురించి. అది సరే గాని దేవుళ్ళన్నా ఎక్కడా? ఒరే మరెవరో కాదురా, మన కళలను ప్రోత్సహిస్తున్న ఈ ప్రేక్షకులేరా మన దేవుళ్ళు. అందరికీ మా కళాభివందనాలు. తానే తందాన యాదాద్రి నరసింహుని తల్చి తానే తందాన వేముల మడ రాజన్నను తల్చి తానే తందాన బీడియల మగవాన్ని తల్చి తానే తందాన జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని తల్చి తానే తందాన విద్యనిచ్చిన గురువుల్ని తల్చి తానే తందాన ఈ రోజు ఎందుకు జరుపుతున్నారక్క? ఎందుకంటే ఈ రోజు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి పుట్టినరోజు కాబట్టి. అక్క వాటి ఉద్దేశం ఏంటో చెప్పనా? ఈ రోజు జరపడం ఎందుకు, వాడి పుట్టినరోజు నాడు కూడా జరపవచ్చు కదా అని. ఓహో అలాగా, అయితే నీకు చరిత్ర తెలిస్తే ఇట్లా మాట్లాడను. ఓరి నాయనా, చరిత్రనా? అయిపోయాక బాబాయ్. ఆహా, గతం లేకుండా భవిష్యత్తు ఎక్కడా లేదు. నోకిగా చెప్తాను వినండి. వాడు అలాగే అంటాడు అక్క, మీరు చెప్పండి. మాతృభాష అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. మాతృభాష అంటే ఏంట్రా? అది అది అమ్మనడిగి చెప్తా. ఏ నాన్నకు తెలీదా? ఆగండి నేను చెప్తాను. మాతృభాష అంటే మానవుడు పుట్టినాక తన అమ్మ ఒడిలో నేర్చుకున్న భాషనే మాతృభాష అంటారు. ఈ మాతృభాష దినోత్సవాన్ని మన తెలుగు రాష్ట్రాలే జరుపుకుంటున్నాయా? ఆహా, ఇప్పటికీ ఒక మంచి ప్రశ్న వేశావు. ఈ మాతృభాష దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. అది ఎప్పుడు జరుపుకుంటారు అక్క? దాన్ని తర్వాత తెలుసుకుందాం గాని తెలంగాణ భాష సంస్కృతి నిర్లక్ష్యానికి గురవుతుందని ప్రజలు కవులు పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని కాళోజీ ఎలా నడిపించారయ్యా అంటే ఉద్యమమే ఊపిరిగా అన్నానే తానే తందాన కవితలతో చైతన్యం చేసి అన్నానే తానే తందాన ప్రజలను ఐక్యం చేసి అన్నానే తానే తందాన తెలుగు భాష కొరకు అన్నానే తానే తందాన పోరాటమే చేసినాడు అన్నానే తానే తందాన. అలా కాళోజీ పుట్టినరోజు నాడు మన తెలుగు మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆహా, చాలా బాగా చెప్పావు అక్క. ఒరేయ్ ఇప్పుడు చెప్పరా, నీ పుట్టినరోజు నాడు జరపాలని అన్నావు. వద్దులే, మనకంత సీన్ లేదులే. సరే ఇప్పుడు వినండి. గల్లీ నుంచి ఢిల్లీ వెళ్ళినా, మనము అమెరికా వంటి దేశాలు వెళ్ళినా, ప్రపంచ వ్యాప్తంగా ఇంకెక్కడికి వెళ్ళినా మన మాతృభాష మనం మరవద్దు. అవును మరవద్దు మరవద్దు. తేనెలకు తెలుగు భాష తానే తానే తందాన తెలంగాణ మాతృభాష తానే తానే తందాన బంగాలు కలిపే వారది తానే తానే తందాన తెలంగాణ మన తెలుగు
భాష మిన్న తెలంగాణ మాతృభాషని మరవద్దన్నా.